హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచి చూడు. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించే రుచి చూడు కార్యక్రమంలో ఈ రోజు మనం వచ్చేసాం డిడి కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి నాతో పాటు సరికొత్త రెసిపీ నేర్పించేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు మన యుఎస్ కోసం ఏ రెసిపీ తీసుకొచ్చారండి? ఈ రోజు మనం ఒక ఇటాలియన్ డిష్ చేయబోతున్నాము. ఇండియన్ అయిపోయింది, ఇండియన్ పక్కన పెట్టాము. పక్కన పెట్టి ఇప్పుడు ఇండియన్ కి చిన్న విరామం ఇచ్చాము అంతే. మళ్ళీ ఇండియన్స్ తో కలుద్దాం. ఓకే, సో ఈ రోజు వచ్చేసి ఒక ఇటాలియన్ డిష్ చేయబోతున్నాము. డిష్ పేరు వచ్చేసి పాస్తా అరబీ ఆటా. పాస్తా అరబీ ఆటా. పేరెంత కొత్తగా అనిపిస్తుందండి. పాస్తా మాకు తెలుసు, పాస్తాతో చాలా వెరైటీస్ స్నాక్ లో తింటాము, బ్రేక్ఫాస్ట్ లో కూడా వేసుకోవచ్చు చక్కగా. కానీ ఇది ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ లేకుంటే స్నాక్? ఇది బ్రేక్ఫాస్ట్, స్నాక్ ప్లస్ లంచ్, డిన్నర్ అన్ని. లంచ్ డిన్నర్. ఎందుకంటే ఇప్పుడు ఇటాలియన్స్ ఏంటంటే వాళ్ళు పాస్తా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకోటి పాస్తా వచ్చేసి వాళ్ళకి స్టేపుల్ ఫుడ్ అనమాట. ఓకే, మనం వరి, అన్నము, ధాన్యం ఎట్లా తింటామో అట్లయితే చపాతీలు కొంచెం ఎక్కువ. సో అది మన డైట్, మన బేసిక్ డైట్. అది ఇటాలియన్స్ కి బేసిక్ డైట్ వచ్చేసరికి పాస్తాస్ కంపల్సరీ ఉంటుంది. మీరు అన్నట్టు లంచ్, బ్రేక్ అన్నిట్లో కూడా వచ్చేస్తుంది. ఇంకా మన డైట్ కి తగ్గట్టు మనం దీన్ని ఎప్పుడన్నా చేసుకోవచ్చు, కొంచెం ఈజీ కూడా ప్రిపేర్ చేయడానికి. అవును, సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్. ఇప్పుడు సేమ్ వాళ్ళ ప్రాసెస్ లో ప్రిపేర్ చేస్తున్నారా లేకుంటే మన ఇండియన్ కి తగ్గట్టుగా? వాళ్ళ ప్రాసెస్ ఏనండి. ఓకే, కొంచెం మన ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని కలుస్తాయి ఇందులో. సేమ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్, కాకపోతే ఆల్మోస్ట్ ప్రాసెస్ సేమ్, కాకపోతే మోస్ట్లీ విల్ గో విత్ ఇటాలియన్. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. యూసువల్లీ పాస్తాని ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, టమాటో ప్యూరీ, టమాటో కెచప్, ఉల్లిపాయలు, ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్, చీజ్. ఓకే, కొత్త ఇంగ్రీడియంట్స్ చాలా కనిపిస్తున్నాయి. అంటే ముందుగా ఆలివ్ ఆయిల్ కనిపిస్తుంది, అలాగనే చిల్లీ ఫ్లేక్స్ ఒకటి, అదేమన్నారు? ఇది సెలరీ. సెలరీ, ఓకే. అది మాత్రం చాలా కొత్తగా ఉంది. కంపల్సరీ వేసుకోవాలా? మనకి ఆయిల్ నార్మల్ సరిపోదా దీనికి? ఇటాలియన్ టేస్ట్ కోసము. కాకపోతే మనము మన రెగ్యులర్ గా యూజ్ చేసే ఆయిల్ కూడా వాడచ్చు. ఓకే, మరి ఈ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం ఏం చేయాలంటే మనం పాస్తాని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ముందు పాస్తా బాయిలింగ్ కి పెట్టేసి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చేద్దాం. సో దీనిగాను ముందుగా మనం స్టవ్ వెలిగిద్దాం. ఇందులో కొద్దిగా మనం వాటర్ తీసుకుందాము. సో ఇప్పుడు నూడిల్స్ లాగే పాస్తా కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది కదా? పాస్తా ఉడుకుతుందండి, కాకపోతే నూడిల్స్ తో పోలిస్తే పాస్తా కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కొంచెం ఏదైనా సరే అది కూడా పిండి పదార్థమే, ఇది పిండి పదార్థమే. మనం ఇట్లా బాయిల్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కరెక్ట్ డన్నెస్, కరెక్ట్ గా కుక్ అయిన టైం కి తీసేసేయాలి. ఎక్కువసేపు నీటిలో అలా వదిలేసాం అనుకోండి, అది మ్యాష్ అయిపోతుంది, టేస్ట్ మారుతుంది. ఇంకా తర్వాత అది మనము ఇంకా కుక్ చేయడానికి పనికిరాదు. సో కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇందులో. ఓకే, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇందులో. అప్పుడే మనం ఆయిల్ అనేది వేయకూడదు. ఓకే, సో దీన్ని ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి వాటర్ బాయిలింగ్ కి పెట్టేద్దాం. వాటర్ బాయిల్ అవుతుంటుందండి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే కాస్త ఉల్లిపాయల్ని చాప్ చేసుకుందాము. వీటికి కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి, అట్లా పాస్తాకి సెట్ అయ్యేటట్టుగా కటింగ్ కూడా ఉండాలి. ఫైన్ చాపింగ్ చేసుకోవాలండి. అంత చిన్నగా ఉండాలి. కాంటినెంటల్ డిషెస్ ఏమన్నా సరే వీలైనంత సన్నగా తరుముకోవాలండి. ఆనియన్స్ యూజ్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళు ఏంటంటే వైట్ ఆనియన్స్ యూజ్ చేస్తారు, మనం యూజ్ చేసేది రెడ్ ఆనియన్స్ అన్నమాట. ఎందుకంటే మన గ్రేవీస్ కి తగ్గట్టుగా ఇది బాగుంటుంది. కాకపోతే కాంటినెంటల్ కిచెన్ లో మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు రెడ్ ఆనియన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, కానీ ఎక్కువ వైట్ ఆనియన్స్ యూజ్ చేస్తారు అనమాట. ఉల్లిపాయలు మొత్తం తెల్లగా ఉంటాయి. అదేంటంటే అంత వగరు, అంత ఘాటు ఉండదు. సాసులు కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మనం మసాలాస్ ఎలా వేసుకుంటామో అక్కడ సాసులు అనేది సాసెస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో ప్రొప్రైటరీ సాసెస్ చాలా వచ్చేసాయండి. ఈ బార్బెక్యూ సాస్ అని, దెన్ వైట్ సాస్, ఇవన్నీ వచ్చేసాయి మార్కెట్ లో. కాకపోతే ఏదైతే మనం సాస్ మనగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ టేస్టే వేరు. కొంచెం కష్టం కదండి సాస్, కొంచెం టైం తీసుకుంటుంది. కాకపోతే మనం నిజంగా అంటే కావాల్సిన వస్తువులన్నీ తొందరగా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. వాటర్ బాయిల్ అయిపోయింది. మనం ఏం చేద్దామంటే ఇందులో పాస్తా వేసేద్దాం. ఓకే,
సో ఈ పాస్తా సరిపోతుంది. పాస్తా వేసి సో పాస్తా బాయిల్ అవ్వడానికి బాయిలింగ్. మూత పెట్టకూడదు ఇంకా? మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయల తర్వాత ఇంకా మిగతా చిన్న మన కాంటినెంటల్ సాస్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఈ పాస్తా ప్లేస్ లో ఇంకేమైనా మనం యూజ్ చేయొచ్చా? జనరల్ గా ఏంటంటే ఇది బొలనీస్ అంటారు, మటన్ కీమా. ఓకే, సో బొలనీస్, పాస్తా బొలనీస్, కీమా యూజ్ చేయొచ్చు, వెజిటబుల్ బొలనీస్ కూడా చేయొచ్చు. కీమా అంటే కొంచెం ఉడకాలి కదా, ఈ టైం లో ఉడికించుకోవాలా? లేదు, ఆ సాస్ సెపరేట్ గా చేయాలి. బాయిల్ పాస్తాని అందులో మనం టాస్ చేయాలన్నమాట. ఒక క్యారెట్ కూడా తీసుకుందామండి, చిన్న ముక్క చాలు క్యారెట్. ఈ పాస్తా ఉడికిందని తెలియడానికి ట్రాన్స్పరెంట్ అవుతుందా? ట్రాన్స్పరెంట్ అవ్వదండి, అది వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. వాల్యూమ్ పెరుగుతుంది, ఇంకోసారి ఇట్లా పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఈ పాస్తాను ఒకసారి మనము డ్రైన్ చేసేసి చన్నీటి కింద చల్లార్చాలి. ఓకే, దీన్ని కూడా ఆనియన్స్ లాగానే చాప్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు మనం చూసామంటే ఫ్రైడ్ రైస్ కూడా దాదాపు ఇలానే చేస్తారు, కానీ కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. ఒకవేళ మనం మంచూరియా గానీ చైనీస్ సూప్స్ లో గానీ వేయాలంటే కూడా ఇలానే చేస్తారు. ఆనియన్స్, క్యారెట్ అయిపోయింది. దీనికి ఇంకా టమాటా బాగోదా, వేసుకోవచ్చా? టమాటా వేస్తున్నామండి, టమాటా ప్యూరే వేస్తున్నాము. ఓకే, సెలరీ కూడా ఇటాలియన్ కుకింగ్ లో, కాంటినెంటల్ డిషెస్ లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. స్ప్రింగ్ ఆనియన్ లాగా ఇది? స్ప్రింగ్ ఆనియన్ కాదు, అంటే ఏ టేస్ట్ ఉంటుందండి దీనికి? ఇది కొంచెం ఘాటు ఉంటుంది, దీన్ని స్టాక్స్ లో, సాసెస్ లో వాడతారు అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని అరబియాటా సాస్ లో వాడదాము. ఇది మనకి సూపర్ మార్కెట్ లో ఉంటుంది కదా? మనకి ఏ సూపర్ మార్కెట్ అయినా, మన లోకల్ సూపర్ మార్కెట్స్ ఇంట్లోనే దొరికేస్తుంది. సో సెలరీ, క్యారెట్, ఆనియన్స్, టమాటో ప్యూరే రెడీగా ఉంది. ఇంకా దీనికి తగ్గట్టుగా మనం ఇంకా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఇటాలియన్ కుకింగ్ లో ఉంటుందో, ఇటాలియన్ లో ఖచ్చితంగా ఉండి తీరాల్సింది ఏంటంటే ఆలివ్ ఆయిల్. దాంతో పాటుగా మనకు ఖచ్చితంగా ఉండాల్సింది వెల్లుల్లి. సో మీరు పిజ్జాస్ గానీ, పాస్తా గానీ ఏదన్నా ఉంటే గార్లిక్ ఉన్న ప్రయారిటీయే వేరు. అసలు ఇటాలియన్ కుకింగ్ ఈ వెల్లుల్లి లేని ఇటాలియన్ కుకింగ్ మనం ఊహించుకోలేము అన్నమాట అసలు. ఓకే, ఇవి కూడా అంతే చిన్నగా చాప్ చేసుకోవాలా? చిన్నగా. మన ఇండియన్ కుకింగ్ లో వెల్లుల్లి వేస్తే పిల్లలైతే సైడ్ తీసి పడేస్తూ ఉంటారు. కానీ అదే వెల్లుల్లి మీరు పిజ్జాలో వేసి ఇవ్వండి, తీసి పడేస్తారా? లేదు. ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి చాలా మెడిసినల్ వాల్యూస్ బాగుంటాయి. ఓకే, టోటల్ యాంటీ బ్యాక్టీరియల్ అనమాట ఇది. సో మన కుకింగ్ లో ఏదైతే ఉందో, ఇండియన్ కుకింగ్ లో ఎస్పెషల్లీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తో మొదలు పెట్టడానికి మెయిన్ కారణం కూడా అదే. కరెక్టే, వాళ్ళు అల్లాన్ని కొంచెం తక్కువగానే యూజ్ చేస్తారు కదా. ఇటాలియన్స్ తక్కువ అండి, ఓరియంటల్ ఎక్కువ. ఓరియంటల్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ, మనం ఓరియంటల్ గానీ చైనీస్ గానీ ఇప్పుడు చేయట్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరు, ఆ వెల్లుల్లి సపరేట్ గా, అల్లం సపరేట్ గా చాప్ చేసి, పేస్ట్ కాదు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి మనం కలిపి పేస్ట్ చేస్తే టేస్ట్ ఒకలాగా ఉంటుంది, అల్లం సపరేట్ గా, వెల్లుల్లి సపరేట్ గా వాడితే, ఇట్లా ఫైన్ చాప్ చేసి వాడితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ప్రిపరేషన్, వెజిటబుల్ ప్రిపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి అయిపోయాయండి. ఇంకా పాస్తా ఒకటి బాయిల్ అయిపోయిందంటే మనం సాస్ కుక్ చేసి పాస్తాని టాస్ చేయడమే మిగిలింది. పాస్తా కూడా ఉడికినట్లు ఉంది. మీరు అన్నట్టు ఎక్కువ బాయిల్ అయిపోయినా మళ్ళీ దీని టేస్ట్ మారుతుంది కాబట్టి దీనికి ఒక టర్మ్ ఉందన్నమాట, యూజ్ చేస్తారు జనరల్ కుక్కరీలో. దాన్ని అల్దాంత్ అంటారు. ఓకే, అల్దాంత్ అంటే జస్ట్ ఇట్ ఈస్ అప్ టు డన్ అన్నమాట. జస్ట్ డన్ అని అంటే ఎంతవరకు కావాలో అంతవరకే ఉడికింది అని అర్థం, ఉడికించాలని అర్థం. మనం కాలీఫ్లవర్ చేస్తున్నప్పుడు కానీ, బ్రోకలీ చేస్తున్నప్పుడు కానీ జనరల్ గా ఈ టర్మ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో పిల్లలకి నేర్పించినప్పుడు కూడా టెక్నికలీ వెన్ వి సే యూ హ్యావ్ టు కుక్ పాస్తా కుక్డ్ టిల్ అల్దాంత్ అంటాం. కొద్దిగా అవ్వాలండి, ఒక్క 2 minutes. కొత్తిమీర కూడా యూజ్ చేస్తారా అండి? కొత్తిమీర మనం యూజ్ చెయ్యమండి, కాకపోతే కాంటినెంటల్ కిచెన్ లో ఈ మెక్సికన్ లో ఎస్పెషల్లీ ఒక హర్బ్ ఉంటుంది, దాన్ని సిలాంత్రో అంటారు. ఆ సిలాంత్రో ఫ్లేవర్ ఏదైతే ఉందో అది కొంచెం కొరియాండర్ దగ్గరలో ఉంటుంది.
సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన Alternate కొత్తిమీర ప్లేస్ లో దొరకకపోతే. సిలాంత్ర వాడతారు, సిలాంత్ర ప్లేస్ లో కొత్తిమీర, అట్లా అడ్జస్ట్ చేసేస్తారు. ఇటాలియన్ కుకింగ్ లో ప్రస్తుతానికి దీనికైతే అవసరం లేదండి సిలాంత్ర. ఎక్కువ అది మెక్సికన్ కుకింగ్ లో వాడతారు అన్నమాట. అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా కొత్తిమీర అన్ని కాంటినెంటల్ కి సరిపోతుంది, సెట్ అవుతుంది. ఇండియన్ కి ఇండియన్ కి ఓకే. కాంటినెంటల్ లో సెట్ అయ్యే ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది పార్స్లే అన్నమాట. ఓకే, ఇలా ఈ ఉంటుంది. పార్స్లే ఆల్మోస్ట్ చూడడానికి దూరం చూస్తే కొత్తిమీర అని అనుకుంటాము. ఇది స్మెల్ ఏమైనా ఉంటుందా వీటికి? స్మెల్ చాలా తక్కువ ఉంటుందండి, మన కొత్తిమీర అంత ఏం ఘాట్ లేదు. స్మెల్ ఉండదు. మ్మ్. ఇదేదైతే ఉందో మనం కొత్తిమీర ఎలా అయితే ఇండియన్ కుజిన్ లో వాడతాము, ఓకే అలాగే కాంటినెంటల్ కిచెన్ లో పార్స్లే వాడతారు. ఓకే. ఇది మనకి అరుదుగా దొరుకుతుందేమో కదా, మార్కెట్ లో ఉంటుందా? అవైలబుల్ ఉందా? మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఇట్ ఈస్ అవైలబుల్. సో పాస్తా బాయిల్ అయిపోయిందండి. సో యూ కెన్ సీ ఇంకెక్కువసేపు బాయిల్ చేసామంటే ఈ ఫ్యూసిల్ ఎస్పెషల్ ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్స్ విడిపోతాయి అన్నమాట. ఓకే. సో అక్కడ వరకు కాకుండా ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇంకొక నిమిషం అయిపోయిందండి, పాస్తా కుక్ అయిపోయింది. స్ట్రెయిన్ దీన్ని చేసి ఏం చల్ల చేస్తామంటే నీళ్ళు స్ట్రెయిన్ కింద చేసి పెట్టమన్నారు. చల్ల నీళ్ళ కింద పెడదాము, మొత్తం కూల్ అయిపోవాలి. ఓకే. ఇలా ఉన్నా కూల్ అవుతుంది కదా మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకో టెక్నికాలిటీ ఇష్యూ, మ్మ్. ఇందులో హీట్ చాలా ట్రాప్ అయి ఉంటుంది. ఓ. మనం ఇలానే వదిలేస్తే చల్లారుతుంది, మెత్తగా కాకపోతే మనం వాడేసరికి అది మొత్తం ఒకదానికి కూడా అతుక్కుపోతుంది. ఓకే. అది మళ్ళీ సాస్ లో వేసి తిప్పేసరికి ఏమవుతుందంటే పాస్తా కాస్త హల్వా అవుతుంది. ఓకే, సో దీన్ని కొంచెం వెంటనే కోల్డ్ వాటర్ లో పెట్టి చల్లార్చుకొని తీసుకొద్దాం. ఓకే, పాస్తాని మనం చల్లార్చి తీసుకొచ్చేసాం. చల్లార్చి తీసుకొచ్చామండి. సో చల్లార్చిన పాస్తా ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది, సైడ్ పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే అది మనం చల్లార్చినా కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మ్మ్. సాస్ రెడీ అయ్యేసరికి అది కొంచెం యూనో పొడి పొడిగా వస్తుంది, విడివిడిగా విడిగా ఉండదు, ఉండదా? అతుకుపోతుంది. ఓకే. సో ఇందులో ఏం చేద్దామంటే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేద్దాము. ఓకే. ఓకే, జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలిపి వదిలేసామంటే ఆ, ఇంక ఇది అతుక్కోదు అనమాట. ఓకే ఓకే, ఇదొక టిప్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది ఇంక అతుక్కోదు అనమాట, మ్మ్. ఎప్పటికి ఇట్లా విడిగానే ఉంటుంది. మ్మ్. ఎందుకంటే వేడిది వదిలేసినా కానీ అతుక్కుపోతుంది. అవును, ఇమీడియట్ గా చల్లార్చి తెచ్చిన కూడా వాటర్ ఉంటుంది కదా, ఆ, వాటర్ వల్ల కూడా అతుక్కుపోతుంది. అందుకే కొంచెం ఆయిల్ వేసి తిప్పేసామంటే అది ఇంకా అతుక్కోదు అనమాట. సాస్ రెడీ చేసుకుందామండి, అరబియాటా సాస్. ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్ తీసుకుందాం. మ్మ్. ఇంకా ఆలివ్ ఆయిల్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఆహా. ఒక ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఈ ఫైన్ ఆలివ్ ఆయిల్ ఒకటి ఉంటుంది, అది కుకింగ్ కి పనికిరాదు అనమాట, ఓకే. సలాడ్స్ కి మాత్రమే పనికి వస్తుంది. ఓ, మనం తీసుకొచ్చుకునే ఆలివ్ ఆయిల్ ఏంటంటే ఇది కుకింగ్ కోసం, ఇది కుకింగ్ కోసం అన్నమాట. హెల్త్ కూడా చాలా మంచిది అంటారు కదా. చాలా మంచిదండి, కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. ఓకే, కాస్ట్ కూడా అలానే ఉంటుంది. ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్. ఓకే. ఆలివ్ ఆయిల్ 1 లీటర్ వచ్చేసి 1100 ఉంటుందండి. ఓ. ఓకే, అలా అని ఎక్కువ వేసే పని ఉండదు కదా దీనికి? లేదు, చాలా లైట్ గా అండి. మన గ్రేవీలో ఆయిల్ తేలినట్టు, రోగన్ తేలినట్టు ఇందులో ఉండదు అవసరం అనమాట, లేదు కూడా. అవసరం లేదు. సో అది లేకపోతే మనకి పాస్తా సాస్ పాస్తా కర్రీ లా కనిపిస్తుంది. అవును. సో అలా కాకుండా సో కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఆ, సో ఇంత సరిపోతుందండి. ఓకే. ఓకే, ఇందులో మనం ఫస్ట్ గార్లిక్ తో స్టార్ట్ చేద్దాం. అదే ఇండియన్ కుకింగ్ అనుకోండి మనం ఆనియన్స్ వేస్తాం. ఉల్లిపాయ, కానీ ఇటాలియన్ కాబట్టి కాంటినెంటల్ ముందు గార్లిక్ తోనే స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే, సో గుడ్ అమౌంట్ ఆఫ్ గార్లిక్. మ్మ్. ఆ గార్లిక్ కూడా మంచిగా ఏంటంటే ఫ్రై అవ్వాలి, అది పచ్చిగా ఉండకూడదు. ఓకే, సో ఈ గార్లిక్ సరిపోతుంది. గార్లిక్ మంచిగా బ్రౌన్ అవ్వాలండి. మ్మ్. వేరియేషన్ ఏంటంటే మనకి 2 బేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పొందరో సాసెస్ సింపుల్ అన్నమాట, ఓకే. కాదు మనం కొంచెం స్పైసీ వర్షన్ చూస్ చేసుకున్నాం. ఓకే. ఆ స్పైసీ వర్షన్ అరబియాటా, ఓ. కొంచెం ఇండియన్ ప్యాలెట్స్ కూడా తగ్గట్టు ఉంటుందని. మ్మ్. వాళ్ళు లైక్ చేస్తారు యాక్చువల్ గా ఎక్కువగా కారాన్ని, ఘాటు ఘాటు ఉంటుంది. ఉంటుంది. కాకపోతే మనలాగా ఈ డైరెక్ట్ స్పైసెస్ యూజ్ చేయరు. ఇండైరెక్ట్ గా మిరియాలు, ఇట్లా పెప్పర్. పెప్పర్ వాడతారు, కాకపోతే వైట్ పెప్పర్. ఓకే. ఓకే, గార్లిక్ బ్రౌన్ అయిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. సో ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కాకూడదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ఒకటి ఏంటంటే మన ఇండియన్ కుకింగ్ అయితే గోల్డెన్ బ్రౌన్ అవ్వాలండి ఆనియన్స్ ఖచ్చితంగా, కానీ కాంటినెంటల్ కిచెన్ లో అట్లా అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే. అది కూడా మనకి ఆయిల్ తేలుతూ కనిపిస్తుంది, ఆయిల్ ఆనియన్స్ వేసిన తర్వాత. ఈ ఆయిల్ సరిపోతుంది. సో కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట, ఆనియన్స్ బ్రౌన్ అవ్వకూడదు. ఓకే. గార్లిక్ ఏదైతే ఉందో, వెల్లుల్లి ఏదైతే ఉందో అది బ్రౌన్ అవ్వాలి. ఓకే,
ఎందుకంటే గార్లిక్ పచ్చి ఫ్లేవర్ అంతా వెళ్ళిపోవాలి. మనకి టేస్ట్ అంటే మనకి తేడా తెలిసిపోతుంది. పచ్చి వెల్లుల్లి పచ్చిగా ఉండడము, మంచిగా ఫ్రై అయిన వెల్లుల్లి మనకి టేస్ట్ తెలిసిపోతుంటుంది అన్నమాట. దీనికి మెయిన్ గా ఈ ఫ్రై చేసుకునే విధానమే ఇంపార్టెంట్ రోల్ ప్లే టేస్ట్ కి. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా టమాటో ప్యూరే వేసుకుందామండి, కొంచెం సెలరీ, ఈ క్యారెట్స్, ఓకే క్యారెట్స్ ఇంకా సెలరీ ఏదైతే చాప్ చేసుకున్నామో అవి ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇవన్నీ ఈ సాస్ అరబియాటాకి బేస్ అన్నమాట. వాళ్ళ కుకింగ్ స్టైల్ కూడా ఆఫ్ ఉంటుంది, మరి ఎక్కువగా కుక్ హెల్త్ కి అలా కూడా చాలా మంచిది కదా, ఎందుకంటే న్యూట్రిషనల్ లాస్ తక్కువ ఉంటుంది. ఓకే అన్ని రిటైన్ అవుతాయి అన్నమాట, న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని అలానే రిటైన్ అయ్యి ఉంటాయి. సో ఈ క్యారెట్ ఇంకా సెలరీ కొంచెం కుక్ అవ్వాలండి. ఓకే సో ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరే వేసుకుందాము. ఓకే ఇంత పాస్తాకి మనం ఎంత వేసుకోవాలి? ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఓకే అప్పుడే వాటర్ ఇవ్వద్దు. ఓకే ఇప్పుడు ఇవి కూడా కాస్త మొత్తం వేగిపోతాయి. నేను తీసుకున్న పాస్తా కూడా జస్ట్ ఒక 200 గ్రామ్స్ అన్నమాట అది. ఓకే సాస్ ని ఫ్రై చేస్తే డిఫరెంట్ టేస్ట్ మారుతుందా? ఇది ప్యూరే అండి, కెచప్ కాదు. ప్యూరే ఏంటంటే అది పచ్చి టమాటాస్ అన్నమాట, ఇది కుక్ చేసింది కాదు. అలా అని మనం ఇంట్లో తయారు చేసుకునే టమాటో ప్యూరీ వేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు అండి. ఇన్ఫాక్ట్ ఇంట్లో రెడీ చేసుకున్న టమాటో ప్యూరీ అంటే యూ కెన్ గో విత్ దట్ రాదర్ దెన్ ది ప్రొప్రైటరీ టమాటో కెచప్ ఆర్ ప్యూరీ చేసుకోవచ్చు. ఇంట్లో ఏంటంటే మనము ఒకవేళ ఇంట్లో ప్యూరే చేసుకోవాలనుకుంటే మటుకు బెంగళూరు టమాటోస్ వాడాలండి. పులుపు ఉండకూడదు. అది స్టీమ్ చేయొచ్చు, లేకపోతే వాటర్ లో ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ బాయిలింగ్ వాటర్ లో పెట్టి తీసేస్తే స్కిన్ ఊడిపోతుంది. అది చాప్ చేసుకుంటే సరిపోతుంది, అలా కూడా వాడచ్చు. సో కొద్దిగా వాటర్ వేసుకుందామండి, చాలా కొద్దిగా. ఎందుకంటే ఇందులో మనము సార్నెస్ కోసం వాటిని అడ్జస్ట్ అవుతాయి. అంటే మరీ పులుపు అట్లే మనం అనిపిస్తే మనం కొద్దిగా కెచప్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవును, ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదా? సాల్ట్ పాస్తాలో వేసాం, బాయిల్ చేస్తాం, ఇందులో వేస్తాం. ఫ్లేమ్ పెంచి కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. ఓకే వెయిట్ చేసాం కదండి, చూద్దాం ఒకసారి. ఒక 5 మినిట్స్ సాస్ కుక్ చేసిన తర్వాత ఓకే ఇలా రెడీ అవ్వాలి. సో అంటే లిక్విడ్ కొంచెం ఉండాలి. లిక్విడ్ ఉండాలండి సాస్ లో. ఇంకోటి ఏంటంటే పాస్తా మళ్ళీ అది మైదానే కదా, ఫ్లవర్ వేసిన తర్వాత థిక్ అవుతుంది అన్నమాట అది. ఓకే సో ఇప్పుడు ఏంటంటే ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్పైస్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే సో దీనికి గాను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఓకే సో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ఇది చాలా కారంగా ఉంటుందా మన కారం కంటే? మోడరేట్. ఓకే అండ్ కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్ అన్నమాట. సో వైట్ పెప్పర్ పౌడర్ కొద్దిగా ఘాట్ తక్కువ ఉంటుంది బ్లాక్ పెప్పర్ కన్నా. దెన్ లాస్ట్ కి వచ్చేసరికి మన సాల్ట్ ఆల్రెడీ పాస్తా బాయిల్ చేసినప్పుడు కొద్దిగా వేసుకున్నాం, ఇప్పుడు కొద్దిగా అంతే. ఓకే దెన్ ఒక ఇంపార్టెంట్ సీజనింగ్ ఉంది, అది మనం లాస్ట్ లో సర్వింగ్ కి తీయడానికి ముందు వేస్తాం. ఓకే సో పాస్తా సాస్ రెడీ అయిందండి. స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇందులో మనం ఏదైతే పాస్తా బాయిల్ చేసుకున్నామో దాన్ని వేసేసుకొని ఒక్కసారి సాస్ చేసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి ఆరిగానో. ఓకే ఆరిగానో పౌడర్ కొంచెం. ఇది ఏంటండి అంటే? ఇది ఒక కాంటినెంటల్ హర్బ్ అండి. ఓకే ఇది ఫ్రెష్ దొరుకుతుంది, డ్రై దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే మనం లేకపోతే మనం బేసిల్ వేసుకోవచ్చు. బేసిల్ దొరుకుతుంది. బేసిల్
యాక్చువల్ గా బేసిల్ ఉంటే ఆర్గానో వేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఉంటే దే రిప్లేస్ ఈచ్ అదర్ అనమాట. మన బేసిల్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం తులిసాకులకి దగ్గరగా ఉంటుంది ఫ్లేవర్, ఇది కూడా అలానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మూత పెట్టేద్దామా? అవసరం లేదండి, ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. ఓకే, అయితే ప్లేట్ ఇచ్చేస్తున్నాను. ఎందుకండి రేంజ్ ఆఫ్ చేసేద్దాం. సో ఈ డిష్ ఏదైతే ఉందో ఇది పాస్తా బౌల్ అంటారు అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ప్లేట్ కూడా అక్కడ తీసుకున్నారు. పాస్తా టు సర్వ్. లాస్ట్ వచ్చేసి దీని మీద కొద్దిగా ఒకదాని ఒక చీజ్ వెరైటీని మనం గ్రేట్ చేసుకోవాలి. ఓకే, కంపల్సరీ అది కంపల్సరీ. కొన్ని డిషెస్ ఏంటంటే చీజ్ వేసిన తర్వాత కాసేపు వేడి చేస్తారు, బట్ దీనికి అవసరం లేదండి, ఈ హీట్ సరిపోతుంది అనమాట. ఓకే, సో లైట్ గా పైనుంచి ఇలా చీజ్ గ్రేట్ చేసుకో. ఓకే ఓకే, సో వేడి వేడి పాస్తా అరబియాటా రెడీ అండి. వావ్. సో చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడా నేను వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఇటాలియన్ డిష్ ట్రై చేయడం ఫస్ట్ టైము. సో ఆలస్యం చేయకుండా ఇంకా మీకోసం దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే చూసి చెప్పేస్తా. డిఫరెంట్ గా ఉండబోతుంది, ఎందుకంటే మనం ఈ స్టైల్లో ఎప్పుడూ చేసి చూపించలేదు, నేను కూడా టేస్ట్ చేయలేదు. చాలా 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 బాగుంది. ఎక్కువగా కారంగా లేదు, అలాగని తక్కువ కూడా లేదు, ఎంత ఉండాలో అంత చక్కగా ఉంది. మెయిన్ గా చీజ్ వేసుకున్నాం కాబట్టి మనకి ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. మెయిన్ గా సాస్ ఏదైతే ఉందో చక్కగా ఆనియన్స్, క్యారెట్ దాంట్లో ఉడికించాం కాబట్టి ఈ పాస్తాకి బాగా పట్టుకొని చాలా సూపర్ టేస్ట్ అనిపించిందండి. కొత్తగా అనిపించింది నాకైతే. సో మిస్ కాకుండా పిల్లలందరూ ఇష్టంగా తినే ఈ పాస్తాతో ఈ విధంగా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి, అందరూ కూడా ఎంజాయ్ చేసి మరీ తింటారు. వావ్, పద్మరావు గారు చాలా బాగుందండి. పాస్తా అరబీ ఆట చాలా బాగుంది. ఆ పేరు ఎంత కొత్తగా ఉందో నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంది. రెగ్యులర్ గా పిల్లలకి మనం ఇండియన్ స్టైల్లో చేసి బోర్ అయిపోయిన వాళ్ళకి ఒక్కసారి ఇలా మారిస్తే కనుక ఎక్సలెంట్ గా తింటారండి. మీరు అన్నట్టు ఇది బ్రేక్ఫాస్ట్ కి బాగుంటుంది, లంచ్ కి బాగుంటుంది, డిన్నర్ కి కూడా బాగుంటుంది. ఆల్ టైమ్స్ లాగా మనం యూజ్ చేయొచ్చు కాబట్టి సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రోజు మా కోసం, మా యూఎస్ కోసం ఇంత మంచి టేస్టీ వెరైటీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఈ రోజు పద్మారావు గారు నేర్పించిన పాస్తా అరబీ ఆట. పేరు ఎంత కొత్తగా ఉందో టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉంది. అస్సలు ఆలస్యం చేయకుండా ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. మరి ఇది వాటి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరి అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, మరి నమస్తే.